నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పప్పు శనగలు కందుల ధరల గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు 10వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం జూన్. ఈరోజు బుధవారం వచ్చేసి హుబ్లీ మార్కెట్ అయితే నల్లలేదు. మిర్చి మార్కెట్ రేట్స్ అయితే చెప్తామండి. ఈరోజు సరిగా నల్లలేదనమాట. ఒక 100 బస్తాలు కూడా రాలేవు, అందుకే రేట్స్ అయితే చెప్పలేదన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు పప్పు శనగలు అయితే తగిన 5,600 నుంచి 5,900 వరకు లోకల్ మార్కెట్లన్నీ నడిచినాయి అనమాట. వాటిల్లో చూసుకున్నట్లయితే రాయచూరులో 6,100 టాప్గా ఉందన్నమాట. కర్నూలు వచ్చేసి 6,000 వరకు టాపులు నడిచినాయి. మన కేసీల దగ్గర అయితే 5,900 టాపులు అనమాట. కొన్ని చోట్ల 5,850కి 5,800కి అయితే అడగడం జరిగిందనమాట. అలాగే పెంచలపాడు ఏసీ దగ్గర గుంటకల్ మండలం మనం చూసుకోవచ్చు. బిడపనకల్లు మండలం గుంటకల్ మండలానికి మధ్యన చాలా మటుకు వ్యత్యాసాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. 5,800 నుంచి 5,900 వరకు నడుస్తుంది అనమాట మార్కెట్. అలాగే ఏసీలో షార్టేజ్లు కూడా మనకు అర్ధ కేజీ ఇవ్వాల్సి వస్తుంది, అంటే మనం తీసుకున్న దానికంటే ఎక్కువగా. అలాగే చూసుకున్నట్లయితే రాయచూరు మార్కెట్లో 5,900 5,800 2 లాట్స్గా విభజించి అమ్మారనమాట. అలాగే గుల్బర్గా శనగలు వచ్చేసి 5,800 నుంచి 5,900 వరకు నడిచిందనమాట. కొన్ని ఏరియాలలో తెల్లకందులు చూసుకోవచ్చు. తెల్లకందులు రేట్లు వచ్చేసి 6,200 6,800 నడిచింది. కందులు వచ్చేసి ఎర్రకందులు వచ్చేసి 7,500 నడిచిందనమాట ఈరోజు రాయచూరు మార్కెట్లో. బళ్ళారు వచ్చేసి కందులు వచ్చేసి 7,600 టాప్ అయింది. కర్నూలు వచ్చేసి 7,600 నడిచిందనమాట. పెద్దగా అయితే ఇంక్రీజ్ లేదు. ఇక పప్పు శనగలు వచ్చేసి బళ్ళారి 5,800 నుంచి 5,900 వరకు నడిచింది పప్పు శనగలు. అలాగే కొన్ని ఏరియాలలో పప్పు శనగలు వచ్చేసి కొంచెం తక్కువగా నడుస్తున్నాయి. ఇక తెల్ల శనగలు చూసుకున్నట్లయితే 5,600 5,500 నడిచింది. మేజర్గా తెల్ల శనగలు చూసుకున్నట్లయితే బళ్ళారిలో కూడా 5,500, కర్నూలులో 5,400 నడిచింది. రాయచూరు మార్కెట్లో 5,600 నడిచింది అనమాట. ఇక స్టడీగానే నడుస్తుంది మార్కెట్. ఈరోజు ఒక 50 రూపాయలు 25 రూపాయలు 50 రూపాయలు అట్లా పెంచినట్లు కనిపిస్తుంది, కానీ పెద్దగా మెజర్మెంట్స్ అయితే లేవు అనమాట. అంటే మార్కెట్ అయితే ఏం పెరగలేదని లెక్క అనమాట. ఇక మహారాష్ట్ర వచ్చేసి 5,600 5,800 నడిచిందనమాట. ఢిల్లీ ఈరోజు పప్పు శనగలు వచ్చేసి ఒక 2 లోడ్స్ అయితే అమ్మడం జరిగింది. స్టాకిస్టులు అయితే ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. బయర్స్ లోకల్లో ఉన్న మార్కెటింగ్ ఎక్కువగా నడుస్తుంది. 6,200 వరకు టాప్ నడిచిందనమాట ముంబై, ఢిల్లీ. అలాగే నాగపూర్ వచ్చేసి 5,800 నుంచి 5,700 లోపలనే నడిచినాయి అనమాట. అంటే బెస్ట్ క్వాలిటీలు అయినా కూడా 5,900 వేస్తున్నారు. ఇక మార్క్ఫెడ్లో అయితే మనకు 5,500కి 5,600కి అయితే కొనుగోలు చేస్తున్నారు రైతులకి ఇవ్వాలని. అది ఎంతవరకు వస్తుందో చూడాలన్నమాట. అంటే ఇవి గ్రేడింగ్ చేసి మళ్ళీ నీట్గా చేసి మళ్ళీ రైతులకు అందించాల్సిన పరిస్థితి కొన్ని ఏరియాలలో. అలాగే పప్పు శనగలు వచ్చేసి రేట్స్ ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు. చాలామంది అట్లాగే స్టాకిస్టులు అట్లే పెట్టుకున్నారు. చాలామంది రైతులు కొన్నోళ్ళు ఉన్నారు. ఒక ధర నిర్ణయిస్తే తక్కువ తీసుకొని అప్పుడు 5,000కి అట్లా కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు 5,800 ఉంది. అట్లా ఏమన్నా 5,000కి అట్లా తీసుకుంటే అమ్ముకునేదే మంచిది, వడ్డీలు కలిసి వస్తాయి అనమాట. లేదనుకుంటే అంటే ఫస్ట్లో ధర 5,000 5,200 ఉంది, ఇప్పుడు 500 600 పెరిగింది కాబట్టి అమ్ముకున్నా కూడా వాళ్ళ డబ్బు అయితే వాళ్ళకు రిటర్న్ అయితే వస్తుందన్నమాట. చాలామంది రైతులు కూడా అప్పుడు 5,000 ఉన్నప్పుడుకి ఇప్పటికి 6,000కి చాలా తేడా ఉంది. మీరు కూడా అమ్ముకోవాలా, మనకి ఇబ్బందులు అని అనుకుంటే అమ్ముకోవచ్చు, అంతేగాని హైగా పెరుగుతుందని అయితే ఆశ పెట్టుకోదండి. ఎందుకంటే ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. చాలామంది అయితే కాల్స్ అటెండ్ చేస్తున్నాను, ఇప్పుడు పెరుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు. అంటే విత్తనం ముందు మాత్రం చూడాల్సిన పరిస్థితి. మళ్ళీ విత్తనం ఎంత సాగు అయ్యేదాన్ని బట్టి రేట్స్ అనేటివి కన్సిడర్ అవ్వచ్చు అనమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి మీకు అటెండ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి తెల్ల శనగలు చూసుకోవచ్చు. తెల్ల శనగలు కానీ మనకి పెద్దగా పెరగలేదు మార్కెట్. 5,500 5,600 ఇట్లనే నడుస్తుంది. మనం గత కొన్ని రోజులుగా చూసుకోవచ్చు ఇవే రేట్సే నడుస్తున్నాయి. ఏమన్నా మనకు ఇంకో 2 నెలలు ముందున ఏమన్నా పెరుగుతుందా లేదని చూసుకోవాల్సిన పరిస్థితి. అంతేగాని ఎప్పటి రేట్స్ అయితే అప్పుడు మీకు అందిస్తుంటారు డైలీ అప్డేట్స్ అయితే. ఇక కందులు అయితే అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. 7,500 అట్లా నడుస్తుంది. ఇప్పుడు కూడా విత్తనం అయితే స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. అయినా ఇంకా పెద్ద ధర అయితే లేదు. మద్దతు ధర కంటే తక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు మద్దతు ధర 8,400 ఉంది. ఆ ధర ఎక్కడ కనిపించడం అనమాట.
అలాగే ఉద్యానవన పంటల్లో అలసందలు ఇవి కూడా 5,800 నుంచి 6,200 వరకు ఉన్నాయి. అలాగే మినుములు కూడా మనకి ఈ 7,000 నుంచి స్టార్ట్ 8,000 వరకు నడుస్తున్నాయి. ఇవి కూడా పంట వేసుకోవచ్చు. అపరాల్లో మనకు ఎక్కువగా ఇవే కనిపిస్తుంటాయి అన్నమాట. అలాగే కొన్ని చాలా మటుకు మినుములు ఫుల్ పాలిష్ ఉంటాయి, కానీ 5,800 నుంచి స్టార్ట్ అయ్యి 8,500 వరకు నడిచింది మార్కెట్. ఇక ఇదండి వీడియో కింద. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.